చామంతి చిగుళ్ళతోటి కొత్త మొక్కలు ఎలా ప్రాపగేట్ చేసుకోవచ్చో ఇదివరకు మీకు వీడియోస్లో చూపించాను కదండి. అలాగా ఈ చిట్టి మొక్కలు నేను ప్రాపగేట్ చేసుకున్నానండి. ఈ శాప్లింగ్స్ అన్నీ చిన్న చిన్న కప్పుల్లో పెట్టి నేను తొలి ఏకాదశి సందర్భంగా మా ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళా మనులకి అందరికీ కూడా ఈ పూజ అయిపోయాకండి తాంబూలంతో పాటు అందరికీ కానుకగా ఇచ్చానండి. వీరందరికీ కూడా నేను ఏ కార్యక్రమం జరిగినా పూల మొక్కలు పంచుతూ ఉంటాను, గుడిలోను. అలాగా ఇదివరకు కూడా 2-3 వీడియోస్ పెట్టానండి. చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి మొక్కలు ఏదో ఒక రూపంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలాగా ఈ తొలి ఏకాదశి పూజా కార్యక్రమంలో వచ్చిన ముత్తైదువులందరికీ కూడా తాంబూలంతో పాటు ఈ చిన్ని చామంతి పూల మొక్కలు ఇచ్చానండి. అందరూ అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు.